गाइस वेलकम टू एनपी ड्रामास రండి మనం నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చూద్దాం. లాస్ట్ ఎపిసోడ్ లో అయితే అరానాని కొంతమంది బుల్లీలందరూ కలుసుకొని బాగా కొట్టి పంపించుంటారు. దానికోసం వాళ్ళ అమ్మ గాని తన కూతురికి న్యాయం కావాలనేసి చాలా చోట్లకైతే వెళ్తుంది. కాకపోతే ఎక్కడ గాని తన కూతురికి న్యాయం జరిగేట్టు లేదు. ఇకపైన మనమే మన కూతుర్ని కాపాడుకోవాలి, ఎవరిని గాని నమ్మకూడదనేసి వాళ్ళ అమ్మ గాని ఎవరికో కాల్ చేసి నీతో గాంగ్జూ అయితే టచ్ లో ఉందా అనేసి గాని అడుగుతుందన్నమాట. అంటే గాంగ్జూనే చూపిస్తారు. తనైతే ఒక పెద్ద లేడీ గ్యాంగ్స్టర్ లానే ఉంది. తన చుట్టూ గాని 10-15 మంది బాడీ గార్డ్స్ని పెట్టుకునేసి అక్కడ ఉన్న వాళ్ళందరితో కానీ పనులు తీసుకుంటూ ఉంటుంది. అదేవిధంగా కంగ్జేని చూపిస్తారు. కంగ్జే అయితే ఏదో బార్లోకి వెళ్తూ ఉంటుంది. అప్పుడైతే ఒకడు వచ్చి చెప్తాడు, ఇదిగో ఇక్కడైతే స్కూల్ పిల్లకాయలకంతా అలో లేదనేసి. అంతే వాడిని అట్టే ఒకే గుద్ది అట్టే వాడి ప్యాంట్ యొక్క బెల్ట్ లాగేసి అక్కడే వాడి యొక్క ప్యాంట్ కానీ ఊడిచ్చేటట్టు చేసేస్తుంది అనమాట. దాంతో ఆగకుండా ఇది పిల్ల ఎక్కడి నుంచి వచ్చిందిరా దేవుడు అన్నట్టుగానే చూస్తూ ఉంటాడు. అది మాత్రమే కదా, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కానీ ఎయిర్లోనే తిరిగి మరి తను వాళ్ళందరినీ కానీ బాగా కొడుతూ ఉంటుంది. ఇక్కడైతే బాగానే ఫైట్ సీన్ కానీ జరుగుతుంది. ఇంతవరకు మనం కంగ్జేన్ అయితే ఒక కిచెన్లో ఏదో వంటలు వండుకుంటూ ఒక కూతురు ఒక ఫ్యామిలీకి సంబంధించిన అమ్మలాగా చూపించుంటారు. ఇప్పుడైతే తను ఒక పెద్ద ఫైటర్ లాగా చూపిస్తూ ఉన్నారు. అప్పుడు తను కానీ చెప్తుంది, నీ బాస్ ఏడా, నీ బాస్తో వెళ్ళి చెప్పు నేను బోల్గొప్ప వచ్చాను అనేసి కానీ చెప్తుంది. అంటే వీళ్ళకి ఏదో ఒక నిక్ నేమ్ కానీ ఉన్నట్టుంది. పెద్ద కొండనైతే పడుకోబెట్టేసి ఏదో మసాజులు చేస్తూ ఉంటారు. అక్కడ తన అసిస్టెంట్స్ కానీ వచ్చి చెప్తాడు, ఈ విధంగా బోల్గొప్ప వచ్చింది అనేసి. ఏంది బోల్గొప్ప వచ్చిందా అనేసి కానీ తనైతే షాక్ అవుతుంది. అవును, కాకపోతే తను చూడడానికి కానీ స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లలాగే కనిపిస్తూ ఉంది. కాకపోతే తను మన వాళ్ళందరినీ కానీ ఊతికి ఆరేసేసింది బాస్ అనేసి కానీ చెప్తాడు. తను కానీ చూస్తుంది. అంటే తన యొక్క ఎంట్రీనే చూపిస్తారు. తనైతే నేను ఒక ఏంజల్ లాగా వెళ్ళిపోతాను అనేసి తన చెంచాలతో కానీ తన షాల్ని ఊపుతూ వెనకాలే రెండ్రా అనేసి తొడుకొని కానీ కంగ్జే దగ్గరికి అయితే వస్తుంది. వీళ్ళిద్దరూ కానీ ఒకరినొకరు అయితే చూసుకుంటూ ఉంటారు. అప్పుడే వీళ్ళిద్దరి మధ్య ఒక ఫ్లాష్ బ్యాక్ని కానీ చూపిస్తారు. కంగ్జే ఇప్పుడు మాత్రమే కాదు, తను చిన్నప్పుడు కానీ ఒక గ్యాంగ్ లీడర్ లాగే ప్రవర్తిస్తూ ఉండేది. అక్కడికైతే గాంగ్జూ కానీ పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను కానీ తీసుకొని వెళ్ళవే అనేసి కానీ అడుగుతూ ఉంటుంది. వాడికి ఈరోజు చూపిస్తాను చూడు సినిమా, దాంతో వాడికి దిమ్మ తిరిగిపోవాలి అనేసి కానీ ఎవరినో తిడతా ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఉన్న ఇద్దరు పిల్లల్ని పిలిచి ఇక్కడ వచ్చి వంగండి అనేసి వంగబెట్టి ఈ కొండ కానీ వాళ్ళ మీద అయితే ఎక్కి అక్కడ నుంచి ఎస్కేప్ అవుతూ ఉంటుంది. అంటే టీచర్నే చూపిస్తారు. వీడైతే క్లాసులో పిల్లల్ని అందరినీ కానీ కొంచెం కొరగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడైతే కంగ్జే కానీ వచ్చి వాడిని అయితే లాక్ చేసేసి పబ్లిక్ ప్లేస్లో ఏం చేస్తున్నావా అనేసి కానీ అడిగేసి అదేవిధంగా అంటుంది, నువ్వేం తప్పు చేసినావో నీకు గుర్తుందా అనేసి కానీ, ఏమి నీకు టెస్ట్లో 0 మార్క్ ఇచ్చాను కదా దానికే నన్ను ఈ విధంగా చేస్తా ఉన్నావా అనేసి. 0 మార్క్ ఇవ్వడం నీ ఇష్టం అయితే మేము అమ్మాయిలం ఎలా ఉండాలనేది మా ఇష్టం. అదేవిధంగా అమ్మాయిల్ని కనుక ఎక్కడ టచ్ చేసినావు అనుకో నీకు ఏది ఉండకుండా చేసేస్తాను, నీ చేతులు 2 కట్ చేసి ఆడ పాడేస్తాను అనేసి కానీ చెప్తా ఉంటుంది. వాడిని అయితే బాగా బెదిరిస్తూ ఉంటుంది టీచర్ అని కానీ చూడకుండా కంగ్జే అయితే ఆ ఏజ్లోనే. తను కానీ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది అనమాట. తను వెనకాల ఆ కొండగాని వచ్చి వాడిని అయితే వెనకాల గుచ్చేసి అయితే వెళ్తుంది. అంటే కంగ్జే గురించే చెప్తుంది, తనకి ఎవరైనా చెడు చేశారనుకో వాళ్ళకి తిరిగి కానీ దాన్ని డబుల్గా ఇచ్చేది. అదేవిధంగా తను ఈ ప్రపంచంలో దేనికి కానీ భయపడేది కాదు. తను ఈ స్కూల్ నుంచి ఎక్స్పెల్ అవుతామనే దాని కానీ గురించి కానీ అసలు పట్టించుకునేదే కాదు. తనైతే ఒక లేడీ గ్యాంగ్స్టర్, తనే మా యొక్క ఇన్స్పిరేషన్ అనేసి కానీ తన గురించి అయితే బాగా పొగడుతూ ఉంటుంది. అంటే కంగ్జేనే చూపిస్తారు. క్లాసులో అయితే బాగా నిద్రపోతూ ఉంటుంది. వాళ్ళ టీచర్ కానీ వచ్చి లేపుతాడు. తనైతే లేసుకోకపోయేసరికి తన చెవులు గిల్లి తనైతే లేపి అడుగుతాడు అనమాట, ఎక్కడ మీ నాన్న పిలుచుకుంటారా రేపు అనేసి కానీ ఏం పని చేస్తా ఉన్నాడు అనేసి అడుగుతా ఉంటాడు. దానికి కంగ్జే కానీ చెప్తుంది, మా నాన్న అయితే ఇంతకు ముందు ఎవరినో కొట్టేసి ఇప్పుడు జైల్లోనే ఉన్నాడు, ఇంకా రిలీజ్ కానీ కాలేదు అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుంది. ఆ టీచర్ కానీ గబమ్మని చేయి తీసేసి ఎందుకు వచ్చింది మనకి బాధ అనేసి, సరే అటైతే మీ అమ్మని తోడుకోనరా రేపు అనేసి కానీ చెప్తాడు. దానికి కంగ్జే కానీ ఒక వయ్యారంగా నిల్చొనేసి రాదు మా అమ్మ అన్నట్టుగానే ఉంటుంది. నిన్ను ఇప్పుడు కొట్టినానంటే నువ్వు రేపు మీ అమ్మని పిలుచుకొస్తావా లేదా అనేసి అడుగుతా ఉంటాడు. అంత లోపల ఈ గాంగ్జూ కానీ లేచి, లేదు సార్ వాళ్ళమ్మ అయితే అసలు రాదు, వాళ్ళమ్మ ఎప్పుడు కానీ పని చేస్తూ ఉంటుంది, అంతెందుకు గాంధీ జయంతి రోజు ఇంకా ఇండిపెండెన్స్ డే రోజు దీపావళి పొంగల్ అన్ని రోజుల్లో కానీ వాళ్ళమ్మ అయితే పని చేస్తూ ఉంటుంది అంటాడు. వీడు కానీ పాపంగా చూసేసి చేతిని కానీ దింపేస్తారు. అంటే ఏదో ఒక పెద్ద కలవరం జరిగేట్టు చూపిస్తారు. ఏంద్రా అంటే 2 స్కూళ్ళ మధ్యలో అయితే
బాగా గొడవలు జరుగుతూ ఉంటుంది. అక్కడైతే ఒకరినొకరు బాగా బూతులతోనే తిట్టుకుంటూ ఆ స్కూల్కి ఈ స్కూల్కి మధ్యలో బాగా గొడవలు కానీ జరుగుతూ ఉంటుంది. అప్పుడైతే ఈ గాంగ్జూ కానీ అక్కడ ఉన్న వాడిని అయితే బాగా ఫుట్బాల్ ఆడుతూ ఉంటుందన్నమాట. అంత లోపల వాడు కానీ తోసేస్తాడు. ఇది కానీ చెప్తుంది వెళ్ళి కంగ్జేని పిలుచుకొని రా అనేసి కానీ అంటే కంగ్జేనే చూపిస్తారు. తను వాళ్ళ అమ్మతో చెప్తుంది ఈ విధంగా నిన్ను రేపు స్కూల్కి సార్ పిలిచాడు అనేసి. దానికి వాళ్ళ అమ్మ కానీ నాకైతే పని ఉంది, నేను రాను, అంత అవసరం అంటే వాడినే రమ్మను, వాడే వచ్చి ఇక్కడ మీట్ చేసేసి వెళ్ళమను నన్ను అనేసి కానీ చెప్తా ఉంటుంది. నాకు తెలుసు నువ్వు రావనేసి, అందుకే నేను చెప్పాను మా అమ్మ రాదు, నేను సచ్చినా బతికినా కానీ తనకైతే అక్కర్లేదు అనేసి నేను ఆల్రెడీ చెప్పేశానులే అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుంది. దానికి వాళ్ళమ్మ కానీ ఫీల్ చేస్తూ చెప్తా ఉంటుంది నేను ఇక్కడ ఇంత కష్టపడతా ఉండేది ఎందుకు, నీ కోసం కాదా, ఒక్కరోజు కానీ లీవ్ పెట్టకుండా నేనైతే ప్రతిరోజు కానీ పని 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 అని పనే చేస్తా ఉన్నాను, మీ నాన్న కానీ లేకుండా నేను నిన్ను ఒక్కటే ఎట్ట సాగేది అనేసి కానీ చెప్తా ఉంటుంది. దానికి కంజ కానీ అలాంటప్పుడు నువ్వెందుకు నన్ను కన్నావు అనేసి కానీ చెప్తా ఉంటుంది. వచ్చి చెప్తా నీ కథ అనేసి కానీ వాళ్ళ అమ్మ అయితే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ సోడా బుడ్డి కానీ వచ్చి ఈ విధంగా అక్కడ ఒక ప్రమాదం జరుగుతూ ఉంది రా అక్క అనేసి కానీ కంగ్జేని పిలుస్తుంది అనమాట. వీడైతే వచ్చి గాంగ్జూతో కానీ చెప్తాడు నువ్వు వచ్చి నా కాళ్ళు పట్టుకుంటేనే నీ స్కూల్లో ఉన్న గర్ల్స్ని కానీ వదులుతాననేసి గాంగ్జూ కానీ వస్తూ ఉంటుంది. అప్పుడైతే అక్కడికి సడన్గా ఒక కత్తి వచ్చి దిగుతుంది అనమాట ఆ డ్రమ్లో. అప్పుడు గాంగ్జూ కానీ చూస్తుంది వచ్చేసాడు అన్నట్టుగానే కాంగ్జీ యొక్క ఎంట్రీ కానీ ఉంటుంది. తన అయితే పరిగెత్తుకుంటూ వచ్చి అంటే ఏర్లో ఒక లాంగ్ జంప్ కానీ చేసి తన అయితే గాల్లోనే ఎగురుతూ వస్తా వాడినైతే ఒక గుద్దుతుంది. అంతే వాడినైతే అక్కడే నాకౌట్ చేసేస్తారు. అంటే వీళ్ళిద్దరినే చూపిస్తారు. ఈ గాంగ్జూ కానీ కంగ్జేని వెళ్ళి గట్టిగా హక్ చేసుకునేసి నా బంగారు కొండ మళ్ళీ వచ్చేసింది అనేసి తనైతే ముద్దు పెట్టుకుంటా ఉంటుంది. అప్పుడు చెప్తుంది ఏమైంది ఇన్నాళ్ళు నువ్వైతే చనిపోయినావనేసి అనుకున్నాను, ఆ రోజు తర్వాత నువ్వు నాతో అయితే ఏ కాంటాక్ట్లో కానీ లేదు, ఆ రోజు జరిగిన దాంతో నువ్వు చనిపోయినావు అనుకున్నానే నా బంగారు కొండ అనేసి కానీ తనైతే చెప్తా ఉంటుంది. అప్పుడు కంగ్జే కానీ చెప్తుంది నేను ఈరోజు నీ దగ్గర రావడానికి కారణం అయితే నాకు హెల్ప్ చేసి పెట్టాలి, నేను మళ్ళీ స్కూల్కి వెళ్ళాలనుకుంటానా అనేసి కానీ చెప్తుంది. ఏమైంది వాళ్ళు నిన్ను మళ్ళీ కానీ చేస్తున్నారా ఏంటి అనేసి కానీ ఈ గాంగ్జూ అడుగుతుంది. ఆ స్కూల్ కాదు ఇది వేరే స్కూల్ అంటుంది. ఆ స్కూల్ కాదా అంటే 24 గంటలు పిల్లకాయలు కూర్చునేసి చదువుతూ ఉంటారే ఆ స్కూల్నే నువ్వు చెప్తా ఉన్నావా ఏంటి అనేసి కానీ తనైతే షాకింగ్తో అడుగుతుంది. ఈ స్కూల్లో అసలు చదువుతో పాటు బుల్లీలు ఎలా చేయాలనేసి కానీ నేర్పిస్తూ ఉన్నారు, ఆ స్కూల్కి వెళ్ళాలనుకుంటున్నా అంటుంది. నేను నిన్ను టీచర్గా పంపిద్దామంటే నువ్వు ఒక డిగ్రీ కానీ చేయలేదు, నువ్వే హై స్కూల్ డ్రాప్ అవుట్, నిన్ను ఎలా నేను టీచర్గా పంపించేదని చెప్తుంది. దానికి కంజ కానీ నేను టీచర్గా వెళ్తానని చెప్పనే లేదే, అటంటే స్టూడెంట్గా వెళ్ళబోతావా అనేసి కానీ అడుగుతుంది. అవును స్టూడెంట్గా వెళ్తేనే నా కూతుర్ని ఈ విధంగా చేసిన వాడు ఎవడు అనేసి కనిపెట్టేసి వాడికి దీనికంటే కానీ డబుల్గా ఇచ్చేసి రావాలి అనేసి కానీ కంజ కానీ కోపంతో చెప్తా ఉంటుంది. దానికి హాంగ్జూ చెప్తుంది నిన్ను తెలిసిన టీచర్స్ ఎవరైనా ఉన్నారా ఏంటి అనేసి. అరానా క్లాస్ టీచర్నే చెప్తుంది అనమాట కంజ కానీ. అటంటే సరే మిగతావన్నీ నేను చూసుకుంటాను, నువ్వన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండు అనేసి కానీ కంజేకి టాటా బై బై చెప్పి పంపిస్తుంది. అంటే ఈ క్యాంగ్ని ఆ డాంగ్నే చూపిస్తారు. ఈ డాంగ్ కానీ వచ్చి నువ్వు చూడడానికి చాలా అందంగా ఉన్నావు, కాకపోతే చెప్పే మాటే వినేట్టు లేదు నువ్వు, ఇప్పుడు చూడు నీ వల్ల నీ ఫ్రెండ్ కానీ చాలా ప్రమాదంలో ఇరుక్కుంది అంటాడు. తను ఎలా ఉంది తనకి ఏం చేసినారు అనేసి కానీ అడుగుతుంది. తనని ఏం చేయలేదు, కాకపోతే తనకి ఖచ్చితంగా ఏదైనా జరగవచ్చు, నీకే భయం లేకుండా ఎక్కడ పడితే అక్కడ నోరు తెరుస్తా ఉన్నావు, ప్రాణం మీద అసలు భయం లేదనుకుంటాను, నీకు చావాలనుందా నీ ఫ్రెండ్ని చంపాలనుందా నువ్వే డిసైడ్ చేసుకో, అసలు ఈ స్కూల్లో ఉండకుండా నువ్వు ముందు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ తీసుకొని వేరే స్కూల్కి వెళ్ళిపో, అసలు ఇక్కడ జరిగినవన్నిటిని కానీ మర్చిపోనేసి తనైతే బాగా బెదిరించేసి ఈ డాంగ్ అని వెళ్తాడు. అటే అరానా అని చూపిస్తారు. తనైతే చాలా భయపడతా ఉంటుంది. వాళ్ళ అమ్మ అయితే దగ్గర వచ్చి కూర్చునేసి కంజే కానీ చెప్తుంది ఏమీ లేదే నువ్వు అసలు భయపడకు, నీ అమ్మ నేను నీ పక్కనే ఉన్నాను అనేసి కానీ. అటే జడ్జయ్యనే చూపిస్తారు. జడ్జయ్య కానీ కంజేకి అయితే కాల్ చేసి ఏమైంది కంజే ఆ రోజు వచ్చావు మీట్ అవ్వడానికి, ఆ తర్వాత మీట్ అవ్వలేదు, నువ్వేదో ప్రాబ్లంలో ఉన్నావు అనేసి మాత్రం నాకు తెలుస్తా ఉంది, కాకపోతే ఏమైనా కానీ నీ ఇష్టానికి నువ్వైతే డిసైడ్ చేయకు, నువ్వు చట్టాన్ని నమ్ము, ఖచ్చితంగా నీకైతే న్యాయమే జరుగుతుంది అనేసి కానీ జడ్జయ్య చెప్తా అంటాడు. అప్పుడైతే వాళ్ళ కొడుకు అదే మంచి టీచర్ కానీ వచ్చి పిలుస్తూ ఉంటాడు. తనకైతే అప్పుడు ఫోన్ కాల్ కానీ వస్తుంది, ఈ విధంగా ఎక్స్పెల్ చేసేసినాము స్కూల్లో నుంచి అనేసి. అది కానీ వాళ్ళ నాన్నతో చెప్తా అంటాడు. వాళ్ళ నాన్న జడ్జయ్య కానీ చెప్తాడు ఆ ప్రిన్సిపల్కి కళ్ళు కనిపించట్లేదు అనుకుంటాను, అందుకే నీలాంటి మంచి టీచర్ని వద్దంటా అన్నాడు, వదిలే అంటాడు. దీంతో 7 సార్లు నేనైతే టీచర్ నుంచి బయటకు వచ్చేసాను, కాబట్టి ఈసారి ప్రాబ్లం వాళ్ళల్లో కాదు నా దగ్గరే ఉంది అనేసి కానీ చెప్పేసి తను ఫీల్ చేస్తూ వెళ్తా ఉంటాడు.
అటే ఈ డాంగ్ ఆ బోక్నే చూపిస్తారు. వీళ్ళిద్దరు కానీ ఒకే ఇంట్లో ఉన్నట్టున్నారు. ఇదిగో వచ్చి ఆ డబ్బులు తీసుకొని వెళ్ళు అనేసి కానీ డాంగ్ అయితే ఆ బోక్తో చెప్తాడు. వద్దు అనేసి కానీ వాడు చెప్తే, నువ్వు చేసిన పనికే నీకు నేను డబ్బులు ఇస్తాను, వచ్చి అది తీసుకో అంటాడు. సరే అనేసి ఆ బోక్ కానీ ఆ డబ్బుల్ని కానీ తీసుకుంటాడు. దాంతోపాటు ఒక లెటర్ కానీ ఇస్తాడు ఈ డాంగ్ అయితే బోక్కి. మీ అన్న రిలీజ్ని నేను చూసుకుంటాను, దాన్ని అంతా నువ్వు మర్చిపోయి ఆ ఇద్దరు అమ్మాయిల మీద కానీ ఒక కళ్ళు వేసి ఉంచు అనేసి కానీ చెప్తా ఉంటాడు. అటే కంగ్జే వాళ్ళ అతనే చూపిస్తారు. తనైతే అరస్తూ ఉంటుందన్నమాట. ఏమైందనేసి తన కొడుకు కోడళ్ళు కానీ వచ్చి చూస్తారు. అప్పుడైతే అరానా అయితే తన యొక్క ఎంట్రుకలు మొత్తం కానీ కట్ చేసేసి బాత్రూంలో ఒక మూలన అయితే కూర్చొని ఉంటుంది. అప్పుడు తన వెంట్రుకల్ని తానే కట్ చేసుకున్నట్టుంది. అటే కట్ చేసి ఈ గాంగ్జూనే చూపిస్తారు. ఈ గాంగ్జూ కానీ ఆ టీచర్ని అయితే పట్టుకొని వచ్చి ఐస్ క్రీమ్ బాక్స్లో వేసేసి, ఇప్పుడు చెప్పు నువ్వేం తప్పు చేసినావనేసి నీకు గుర్తుందా అనేసి కానీ అడుగుతుంది. వాడు చేసిన తప్పులన్నీ చెప్తాడనమాట. నేను ఇది చేస్తున్నాను అనేసి కానీ మళ్ళీ వీడిని అయితే ఫ్రీజర్ బాక్స్లో వేసి మళ్ళీ క్లోజ్ చేసేస్తారు. అప్పుడు ఆ తర్వాత కానీ తనైతే ఒక రిజైగ్నేషన్ లెటర్ తీసి దీంట్లో సైన్ పెట్టు అనేసి కానీ వాడి దగ్గర నుంచి సైన్ కానీ తీసుకుంటుంది. పని అయిపోయింది, వీడిని తీసుకెళ్ళి ఎడైనా పడేయండి అని చెప్పేసి కానీ తనైతే వెళ్ళిపోతుంది. అటే వైస్ ప్రిన్సిపల్నే చూపిస్తారు. వాడు డైరెక్ట్గా కానీ వచ్చి ఇవ్వకుండా వాడు లెటర్ పంపించున్నాడు చూడు, రిజైగ్నేషన్ లెటర్ అనేసి కానీ చెప్తా అంటాడు. దానికి ఈ టీచర్ కానీ ఏదో చెప్పడానికి వస్తాడు. అంతలోపల ఈ వైస్ ప్రిన్సిపల్ కానీ నేనే ఇక్కడ ప్రిన్సిపల్ని, ఆ పోస్టింగ్కి కొత్త టీచర్ని నేనే అపాయింట్మెంట్ చేసుకుంటాను, నీ హెల్ప్ ఏం అక్కర్లేదు అనేసి కానీ ఆ టీచర్ని అయితే చెప్పేసి వాడిని అక్కడి నుంచి పంపించేసి ఈ మంచి టీచర్ ఉంటాడు కదా వాడినే సెలెక్ట్ చేస్తారు. అంటే మినిస్టరు చైర్మన్ అయితే ఒక మీటింగ్ కానీ పెట్టుంటారనమాట. అప్పుడు చెప్తా అంటాడు ఈ చైర్మన్ కానీ, మీకోసమే ఈ హోటల్ని చాలా వెతికి కనిపెట్టాము అనేసి మినిస్టర్ చెప్తా అంటాడు. ప్రజలందరూ కానీ నన్నే ప్రైమ్ మినిస్టర్గా రావాలని కోరుకుంటా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ చాలా కరప్షన్స్ జరుగుతూ ఉన్నాయి కదా, దాన్ని అంతా కానీ సరి చేయడానికి అనేసి కానీ చెప్తాడు. దాంతో ఈ చైర్మన్ కానీ అడుగుతాడు, ఆ కరప్షన్ లిస్టులో మా ఫౌండేషన్ ఉండదనే అనుకుంటా ఉన్నాను అనేసి కానీ. అదేవిధంగా మేమైతే బోర్డ్ డైరెక్టర్గా కొత్త వ్యక్తిని అయితే పెడదాం అనుకుంటా ఉన్నాము, దానికి జాంగూనే మేమైతే సెలెక్ట్ చేస్తున్నాము, మీ యొక్క అభిప్రాయం ఏంటి అనేసి కానీ ఈ చైర్మన్ అయితే అడుగుతాడు. దానికి సింబాలిక్గా ఈ మినిస్టర్ కానీ, ఈ సూప్ అయితే బాగాలేదు మీ సెలెక్షన్, వేరే సూప్ అయి పెడితే బాగుండేది అనేసి కానీ చెప్తా అంటాడు. అంటే ఈ మినిస్టర్ని కానీ పంపించేసి ఈ చైర్మన్ చెప్తా ఉంటాడనమాట తనకి తాను, నేనే ఒక పెద్ద వెధవ అనుకుంటే వీడు నాకన్నా వెధవగా ఉన్నాడు అనేసి కానీ వీడైతే బాగా తిట్టుకుంటా ఉంటాడు ఆ మినిస్టర్ని. అంటే కంగ్జేనే చూపిస్తారు. కంగ్జే కానీ అరానా అయితే హాస్పిటల్కి తొడుకొచ్చి ఉంటుంది. అక్కడ తనకి హెయిర్ని కానీ కట్ చేస్తూ ఉంటుంది. నీకు హెయిర్ కట్ చేసుకోవాలంటే ఈ అమ్మని అడిగి ఉండొచ్చు కదా, నేను కట్ చేసి ఉంటాను కదా అనేసి. అది మాత్రమే కాదు అరానా, నువ్వు అయితే నాకు ఒక బొమ్మ లాంటి దానివి, ఇప్పుడు చూడు నువ్వు ఎలా విరిగిపోయి ఉన్నావో, నిన్నైతే నా వల్ల అసలు చూడలేకపోతున్నాను, నువ్వు ఇంతకు ముందులాగే నన్ను బాగా తిట్టు, అదేవిధంగా నీ యొక్క కోపం ఫ్రస్ట్రేషన్ అంతా కానీ నా మీద చూపించారనా అనేసి కానీ కంగ్జే అయితే చాలా ఏడుస్తూ ఉంటుంది. డాక్టర్ కానీ చెప్పుంటారు తనకైతే ఎమోషనల్ షాక్ అయ్యి ఉండాలి, కాబట్టి తను ఒంటరిగా ఉండాలి, ఎవరు కానీ తనతో ఉండకండి అనేసి కానీ చెప్పుంటారు. అంటే కంగ్జే గాంగ్జూనే చూపిస్తారు. వీళ్ళిద్దరూ కానీ ఒక పార్లర్లో కూర్చునేసి గాంగ్జూ చెప్తా ఉంటుంది, నీకు ఏ స్పెషల్ టాలెంట్ లేదు, ప్రీవియస్ స్కూల్ అటెండెన్స్ కానీ లేదు, కాబట్టి నేనైతే దాన్ని కానీ డబ్బులు ఇచ్చుకునేసాను, అదేవిధంగా నీ యొక్క అడ్రస్ కాకుండా నా ఆఫీస్ అడ్రస్నే ఇచ్చాను అనేసి కానీ చెప్తుంది. ఏంది నాకు హార్ట్ డిసీజ్ ఉందా అనేసి కానీ తనైతే అడుగుతుంది కంగ్జే కానీ. అవును మరి, నువ్వు ఇంకా 18 సంవత్సరాలు అంటే వాళ్ళు ఎవరైనా నమ్ముతారా ఏంటి, అందుకే నువ్వు 1 సంవత్సరం లీవ్ పెట్టావు హార్ట్ సర్జరీ వల్ల, అందుకే 19 అని చెప్పేసి స్కూల్కి వెళ్ళు అంటుంది. అంటే పేరుని చూస్తుంది, బాంగూల్ అని పెట్టి ఉంటుంది. బాంగూల్ అంటే కొరియాలో కుక్క అని అర్థం. నీకు మాత్రం గాంగ్జూ, నాకు మాత్రం బాంగూలా అని చెప్తా ఉంటుంది కంగ్జే కానీ. అంటే తనకి హెయిర్ని అంతా కానీ బాగా చేసేసి తనైతే చాలా అందంగా స్కూల్ అమ్మాయిలాగా మార్చేస్తారు. అంటే వీళ్ళిద్దరూ కానీ కారులో వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు గాంగ్జూ కానీ చెప్తుంది, నీకు గుర్తుందా కంగ్జే, మీ అమ్మని టీచర్ ఎవరైనా పిలుచుకొని రమ్మంటే మీ అమ్మకైతే నాకు పని ఉంది నేను రాను అని చెప్పేసేవాళ్ళు, కాకపోతే ఇప్పుడున్న నీ అమ్మ ఇలా అలాంటి దాన్ని కాదు, నీకు ఎప్పుడు ఏ అవసరమైనా కానీ అమ్మ అని పిలిస్తే చాలు, నేను మొత్తం పనులు కానీ పక్కన పెట్టేసి నీకోసం వెతుక్కుంటూ వచ్చేస్తాను అనేసి వాళ్ళ అమ్మ ప్రేమ అయితే చెప్తా ఉంటుంది. దానికైతే అక్కడ ముందరున్న ఆ డ్రైవర్ సీట్లో ఉన్నవాడు కానీ, బాస్ మీరు చాలా మంచి అమ్మ బాస్ అనేసి కానీ చెప్తా ఉంటాడు. అంటే కంగ్జే కానీ వాళ్ళ ఇంటికి వస్తుంది. వాళ్ళ ఇంటి ఆయన వాళ్ళ అత్తయ్య అందరూ కానీ చూసేసి షాక్ అయిపోతారు. ఏమైంది నీ తలకి, ఏమైంది నీ జుట్టుకి అనేసి వాళ్ళ అత్త కానీ అడుగుతూ ఉంటుంది. ఎప్పుడు కానీ తెల్లారితో చూస్తే జుట్టు అంతా కానీ విరబోసుకునేసి దెయ్యంలాగా పిచ్చిదానిలాగా తిరుగుతూ ఉంటావు, ఇప్పుడు ఏమైంది నీ జుట్టుకి అనేసి కానీ అడుగుతూ ఉంటుంది. ఏం లేదు, మీకేం కావాలి నైట్ డిన్నర్కి అనేసి కానీ తనైతే సమాలించేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
అదేవిధంగా అరానా ఎలా ఉందనేసి వాళ్ళ ఇంటైనా కానీ అడుగుతారు. తననైతే కొంచెం తనిగా ఉండాలనేసి డాక్టర్ చెప్పారు. అప్పుడే తను కానీ రికవరీ అవుతుందంట ఏ డిస్టర్బ్ లేకుండా. కాబట్టి మీరు కొంచెం చూసుకోండి అత్తయ్య అనేసి కానీ తనకైతే చెప్తా ఉంటుంది. వాళ్ళ అత్తగాని కొడుకుతో చెప్తుంది, అరానాకి ఎమోషనల్ షాక్ వచ్చినట్టు లేదు, నీ పిల్లాంకే ఎమోషనల్ షాక్ వచ్చినట్టుంది, చూడు దీని వేషాలు దీని తల అనేసి కానీ చెప్తా ఉంటుంది. అది మాత్రమే కాదు, స్కూల్లో ఏదో 2 పిల్లకాయలు కొట్టుకున్న దానికి హాస్పిటల్ ఎత్తుకెళ్ళి చేర్చాలా అనేసి కానీ దానికి వాళ్ళ నాన్న కానీ చెప్తాడు, అమ్మ తను నిజంగానే ఒంట్లో బాగాలేదు అనేసి కానీ చెప్తారు. వీళ్ళిద్దరిని చూస్తే ఎవరైనా కానీ అక్క కూతురు అంటే నమ్మతారా? తనేమో దీని సొంత కూతురులాగే కదా చూసుకుంటా ఉంది అనేసి కానీ చెప్తా ఉంటుంది. దాంతో కొడుకుకి కానీ బాగా కోపం వచ్చేసి, ఆల్రెడీ ఇదంతా కానీ అయిపోయింది కదా, ఆ డిస్కషన్ అంతా మళ్ళీ దాన్నే ఎందుకు లాగుతా ఉన్నావు నువ్వు ఇప్పుడు అనేసి వాళ్ళ అమ్మని అయితే అరిచేసి అక్కడి నుంచి కానీ వెళ్ళిపోతాడు. అంటే కంగ్జేనే చూపిస్తారు. కంగ్జే కానీ తన కూతుర్ని ఎవరు ఈ విధంగా చేశారనే దానికి ప్రూఫ్ ఏదైనా ఉందా అనేసి కంగ్జే అరానా యొక్క డైరీని కానీ ఎత్తి చెక్ చేస్తూ ఉంటుంది. అందులో అయితే వాళ్ళ అమ్మ గురించి ఒక లైన్ అయితే రాసి ఉంటుంది, ఈ ప్రపంచం మొత్తమే అబద్ధంతో నిండిపోయి ఉండాలి, అందులో రాజు మా అమ్మే, ఎందుకంటే తన నోటి నుంచి వచ్చే మొత్తం కానీ అబద్ధమే, అసలు తనకైతే చనిపోయిన అక్క అనేది ఒకరు లేనే లేరు, నేను తన సొంత కూతుర్ని, కాకపోతే తన అక్క కూతురని చెప్తా ఉండేది, నన్ను తన సొంత కూతురని బయట చెప్పలేకపోయినప్పుడు తను ఎందుకు నన్ను కనాలి, అది మాత్రమే కాదు తనకి ఎప్పుడు కానీ నాకు అమ్మ అయ్యే అర్హతే లేదు అనేసి కానీ తనైతే రాసి పెట్టి ఉంటుంది. కంగ్జే కానీ మొత్తం ఫ్లాష్ బ్యాక్ని గుర్తు తెచ్చుకుంటా ఉంటుంది, అరానా ఎలా అంతా మాట్లాడి ఉంటుంది అనేసి అదంతా కానీ తెలుసుకునేసి ఏడుస్తూ ఉంటుంది. అటే టీచర్ కానీ చైర్మన్ దగ్గరికి అయితే వచ్చి ఆ వైస్ ప్రిన్సిపల్ చేసిందంతా కానీ చెప్తా ఉంటాడు. దాంతో చైర్మన్ కానీ చెప్తాడు, అందుకే నేను నీకు ఇప్పుడైతే మన ఫౌండేషన్లో కార్పొరేట్ ప్లానింగ్ ఆఫీస్కి నేను చైర్మన్గా వేద్దాం అనుకుంటున్నాను, ఏమి నువ్వు అయితే ఈ పొజిషన్ని తీసుకుంటావా అనేసి కానీ అడుగుతా అంటాడు. దానికి ఇప్పుడు వీడు కానీ చూస్తాడనమాట, ఈసారి నేను మ్యాగ్గా దొరికానా నీకు అన్నట్టు, ఎందుకంటే వీళ్ళందరూ కానీ ఏదో కరప్షన్స్ అయితే చేస్తూ ఉన్నారు ఆ స్కూల్ పేరుతో, దాంట్లో వీడిని తగిలిచ్చేద్దాం అనేసి ఈ చైర్మన్ యొక్క ప్లాన్. ఈ పిఏ కానీ పాపం ఈసారి వీడు చిక్కినాడా మ్యాగ్గా నీకు అన్నట్టు కానీ చూస్తూ ఉంటుంది. దాన్ని ఈ చైర్మన్ కానీ చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత అడుగుతాడనమాట, ఈ విధంగా మీడియా కానీ ఇప్పుడు మనల్నే చూస్తూ ఉంది, ఇప్పుడు మనం ఏం చేసినా కానీ మనల్నే వేలెత్తి చూపిస్తారు అనేసి దానికి చైర్మన్ చెప్తాడు, అందుకే మినిస్టర్ అయితే ఇప్పుడు ప్రెసిడెంట్ అవ్వబోతాడంట, కాబట్టి వాడి యొక్క మొదటి టార్గెట్ మనమే అయి ఉంటాం అనేసి వీడు కానీ బయట వచ్చి చెప్తా అంటాడు, ఈసారి నేను చిక్కానా నీకు చూద్దాం అన్నట్టుగానే. అంటే ఆ టీచర్ వెళ్ళిపోయిన తర్వాత చైర్మన్ కానీ తన పిఏతో అడుగుతా అంటాడు, ఈ పోస్టింగ్ని వాడికి ఇచ్చున్నాను కదా నువ్వేమనుకుంటా అన్నావు అనేసి కానీ పిఏని అడిగితే దానికి తను చెప్తుంది, నాకేం తెలుసు బాస్ మీరేమంటే అది అన్నట్టుగానే తనైతే నటిస్తూ ఉంటుంది. దానికి ఈ చైర్మన్ కానీ నేను వాడికి కళ్ళతోనే సైకిల్ చేస్తూ ఉండింది అనేసి తనని అయితే బాగా తన్నులు తంటా అంటాడు. అప్పుడైతే అక్కడికి క్లాస్ ప్రెసిడెంట్ కానీ వస్తాడనమాట, చైర్మన్ కొడుకు ఈ క్లాస్ ప్రెసిడెంట్. తను కానీ అదంతా చూసేసి తన రూమ్కి వెళ్ళి అక్కడున్న ఒక బైక్లో కానీ ఎక్కి కూర్చుంటాడు. వాడు చాలా సాడ్గా ఈ బైక్తో ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టుంది అదంతా కానీ ఆలోచించుకుంటూ ఉంటాడు, కింద జరిగే శబ్దం అంతా కానీ వింటూ. అంటే ఈ క్యాంగ్నే చూపిస్తారు. ఈ క్యాంగ్ కానీ అరానాకైతే కాల్ చేసి దయచేసి కాల్ని అటెండ్ చేయరానా అనేసి వాయిస్ మెయిల్ కానీ పెడతా ఉంటుంది. నాకైతే ఇక్కడ చచ్చిపోవాలన్నట్టుంది, నువ్వు కానీ ఫోన్ అయితే అటెండ్ చేయట్లేదు, నీకేమీ కాలేదు కదా, నువ్వు బాగానే ఉన్నావా అనేసి కానీ అడుగుతూ ఉంటుంది. తనైతే పాపం చాలా ఏడుస్తూ ఉంటుంది. అటే అరానానే చూపిస్తారు, తను ఒక పక్క పడుకొని ఉంది, వాళ్ళ అమ్మ ఇది ఏందిరా అంటే తన కూతురు ఈ విధంగా రాసి ఉండదు అనేసి ఏడుస్తూ ఉంటుంది. అటే జడ్జయ్యనే చూపిస్తారు. జడ్జయ్య ఎప్పుడూ కాకుండా ఈరోజు అయితే కొత్తగా తాగేసి వచ్చి ఉంటారు. దానికి మన మంచి టీచర్ గాని అడుగుతాడు, ఏమైంది కొత్తగా తాగేసి వచ్చి ఉన్నారనేసి. నేను చాలా హ్యాపీగా ఉన్నాను అందుకే తాగేసి వచ్చాను అనేసి. ముందే చెప్పుంటే నాతోనే తాగుండొచ్చు కదా, ఎందుకంటే నేను కానీ ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు జాబ్ వచ్చింది, లాంగ్వేజ్ టీచర్గా రమ్మనేసి స్కూల్లో నుంచి నన్ను పిలిచారు అంటారు. దానికి జడ్జయ్య కానీ చాలా సంతోషం అయిపోతుంది, నాకు అప్పుడే తెలుసు నా కొడుక్కి ఈ టాలెంట్ ఉందనేసి, నువ్వు కాకపోతే ఇంకెవరు ఉంటారు అనేసి. కానీ అప్పుడు చెప్తాడు, కాకపోతే నాకు జడ్జి అవ్వాలనేసి చాలా ఆశగా ఉండేది, మీలాగా న్యాయంగా ఉండాలనేసి కానీ చెప్తా అంటాడు. దానికి జడ్జయ్య కానీ చెప్తాడు, న్యాయ దేవత కళ్ళు ఎప్పుడు కానీ మూసే ఉంటుంది కోర్టులో, కాకపోతే టీచర్ యొక్క కళ్ళు ఎప్పుడు కానీ తెరుచుకునే ఉండాలి, స్టూడెంట్స్ అందరినీ కానీ మనం న్యాయంగానే వాళ్ళని నడపాలి అనేసి కానీ చెప్తా అంటాడు. అటే కంగ్జీనే చూపిస్తారు. మరుసటి రోజు కంగ్జీ అయితే చాలా హడావడిగా
బ్రేక్ఫాస్ట్ అంతా కానీ చేస్తూ ఉంటుంది. అరానాని వెళ్ళి మీరు కొంచెం చూసుకోండి అనేసి వాళ్ళ ఇంటాయనతో వాళ్ళ అత్తతో కానీ చెప్తుంది. నాకైతే వర్క్ ఉంది, మీరిద్దరూ కానీ అరానాని కొంచెం చూసుకోండి, నేను త్వరగా వెళ్ళాలి అనేసి కానీ తనైతే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మంచి టీచర్ కానీ జడ్జి అయితే ఆశీర్వాదం తీసుకొని వస్తాడు. అటే కంగ్జే కానీ బాగా రెడీ అయ్యేసి ఈరోజు ఉంటుంది స్కూల్లో వాళ్ళందరికీ అన్నట్టుగానే తను బాగా రెడీ అయ్యేసి కానీ స్కూల్కి బయలుదేరడానికి ఉంటుంది. అటే స్కూల్లో చూపిస్తారు ఈ బుల్లీలని అందరినీ కానీ అక్కడ ఉన్న పీటీ టీచర్ ఆగు ఇట్రా, అసలు ఎక్కడికి వెళ్తాన్నావు, చూసి చూడకుండా వెళ్తాన్నావు, ఏంది ఈ డ్రెస్, ఏమి అవతారం, నీ తల చూడు, నీ కాలు చూడు అన్నట్టుగానే ఆ టీచర్ కానీ తనని అయితే పట్టుకొని తిడతా ఉంటుంది. కానీ అసలు ఆవలిస్తూ లోపలికి వెళ్తూ ఉంటాడు. టీచర్ కానీ వచ్చి నిల్చుకుని స్కూల్ని చూస్తూ ఉంటారు. పల్నాటికల్లా నెరవేరిందనేసి అంత లోపల ఈ ప్రెసిడెంట్ కానీ వచ్చి వాడిని తోసేసి కారు నుంచి దిగి లోపలికి వెళ్తూ ఉంటాడు అనమాట. కంగ్జే కానీ వస్తుంది, ఈ రోజు నుంచి ఉంటుంది చూడు ఈ స్కూల్కి అన్నట్టుగానే. అటే స్కూల్ లోపల వైస్ ప్రిన్సిపల్ కానీ మంచి టీచర్ని అయితే అక్కడ ఉన్న స్టాఫ్లు అందరికి కానీ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాడు. మన లాంగ్వేజ్కి వచ్చిన కొత్త టీచర్ ఇతనే అనేసి కానీ వీడు కానీ అందరికీ దండం పెట్టేసి వాళ్ళ నాన్న చెప్పుంటాడు కదా ఆ పద్యం అయితే చెప్తా ఉంటాడు. అంటే ప్రిన్సిపల్ కానీ టీచర్నే చూస్తూ ఉంటాడు, ఎక్కడి నుంచి నేర్చుకొని వచ్చి ఇక్కడ మొత్తం కానీ ఒప్పించేస్తూ ఉన్నావు అన్నట్టుగానే. టీచర్ అయితే ఇంకా ఆపలా, ఇంకా సుత్తంతా వాగుతూనే ఉంటాడా. దాంతో ప్రిన్సిపల్ కానీ చెప్తాడు, చూసినారా ఎంత టాలెంట్ ఉందో, అందుకే ఇతన్ని మన స్కూల్కి టీచర్గా తీసుకొచ్చాను అనేసి కానీ ఇంకా కానీ నువ్వు ఆపలేదారా, నోరు ముయ్యరా అన్నట్టుగానే ఆ తర్వాత చెప్తాడు. వీడైతే ఒక పెద్ద యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ అనేసి కానీ చెప్తాడు. లేదు సార్, నేను గోల్డ్ మెడలిస్ట్ అంతా కాదు, జస్ట్ పాస్ అయ్యాను అంతే అనేసి కానీ టీచర్ అయితే చెప్తాడు. నోరు మీరప్పంది అన్నట్టుగానే చూస్తూ ఉంటాడు ఈ ప్రిన్సిపల్ కానీ. అది మాత్రమే కాదు, నేనైతే ఇతన్ని క్లాస్ టీచర్గా కానీ ప్రమోట్ చేయబోతాను అనేసి కానీ చెప్తాడనమాట. అక్కడ ఉన్న వాళ్ళతో పాటు టీచర్ కానీ షాకు, నేను ఇంతవరకు ఎప్పుడు కానీ క్లాస్ టీచర్గా ఉండిందే లేదు సార్ అనేసి కానీ చెప్తా ఉంటాడు. ఏమి వద్దా, నోరేమోయవా నువ్వు అన్నట్టుగానే చెప్తా ఉంటాడు ఈ ప్రిన్సిపల్ కానీ. లేదు సార్, నేను ఖచ్చితంగా పని చేస్తాను, మీరు చూడండి నేను చేసే పనితో మీరైతే షాక్ అయిపోతారనేసి కానీ అటే ముందొస్తున్నాడు. ఈ టీచర్ని అయితే మనం డైరెక్టర్ అనుకుంటాం. ఈ డైరెక్టర్ వాళ్ళిద్దరిని అదే కంగ్జేని మంచి టీచర్ని కానీ తోడుకొని వెళ్తా ఉంటాడు క్లాస్ రూమ్కి. అప్పుడు మంచి టీచర్ కానీ అడుగుతూ ఉంటాడు కంగ్జేని, నిన్ను నేనైతే స్పెషల్ క్లాస్లో కాకుండా వేరెక్కడో చూసినాను, నువ్వు నాకు బాగా గుర్తున్నావే అనేసి కానీ చెప్తా ఉంటాడు. అంత లోపల ఆ టీచర్ కానీ వాళ్ళిద్దరిని అయితే క్లాస్ రూమ్కి తోడుకొని వెళ్ళేసి మీరు వచ్చి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకోండి అంటారు. ఈ మంచోడిని చూసేసి ఈ బుల్లీలు కానీ ఓ నిద్రపుచ్చే టీచరా మీరు అనేసి కానీ వాళ్ళకి హాయ్ చెప్తా ఉంటారు. అటే కంగ్జే కానీ వచ్చిన పని అంతా స్టార్ట్ చేసేసి ఉంటుంది. అక్కడ ఉన్న బుల్లీలు అక్కడ ఉన్న ప్రెసిడెంట్ అందరినీ కానీ అయితే స్కాన్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈసారి నువ్వు వచ్చి నిన్ను ఇంట్రడ్యూస్ చేసుకో అమ్మా అనేసి కానీ ఈ డైరెక్టర్ అయితే చెప్తారు. కంగ్జే కానీ వస్తుంది, నా పేరు బాంగుల్ అనేసి కానీ తనైతే చెప్తుంది అన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ నవ్వుతూ ఉంటారు. ఓ కుక్క పేరు పెట్టుకొని వచ్చావా నువ్వు, ఉజ్జు అనేసి కానీ అంటూ ఉంటారు. అక్కడ ఉన్న వాళ్ళ ఆ బుల్లీలందరూ ఇంకా ఎగతాళి చేస్తూ ఉంటారనమాట. మీకు ఉంది ఉండండివే అన్నట్టుగానే చూస్తూ ఉంటుంది. తను కానీ వచ్చి ఒక డెస్క్లో కూర్చునేదానికి వస్తుంది, అరానా డెస్క్లో. అంత లోపల ఏకియాంగ్ ఇది నా ఫ్రెండ్ డెస్క్, మీరు కూర్చోకండి అనేసి కానీ చెప్తుంది. టీచర్ కానీ వచ్చి చెప్తాడు, ఇదేమో చదవడానికి వచ్చినట్టు ఫైటింగ్, వెళ్ళి అందరినీ ఫైట్ చేసేసి వచ్చాయి అన్నట్టుగానే. ఆ తర్వాత టీచర్ కానీ ఈ టీచర్తో మాట్లాడుతూ ఉంటారు. చాలా థ్యాంక్స్ సార్, నేనైతే ఏమనుకున్నాను ఈ స్కూల్లో మీరు మాకు చాలా హెల్ప్ చేస్తూ ఉన్నారు అనేసి కానీ చూద్దాం ఇంకా ఎన్నాళ్ళు మీరు ఇక్కడే ఉంటారు అనేసి కానీ ఆ డైరెక్టర్ అయితే చెప్పేసి వెళ్ళిపోతాడు. అదేవిధంగా కంగ్జే కానీ వచ్చి కూర్చునేసి అరానా డెస్క్లో వాళ్ళందరూ చాలా చెడ్డగా రాసి పెట్టుంటారు అరానా గురించి. తను లెస్బియన్, అదేవిధంగా తనైతే ఈ క్యాంగ్తో డేటింగ్ చేస్తూ ఉందనేసి కానీ అక్కడికైతే ఈ బుల్లీలు వస్తారనమాట కావాలనేసి. బంగూల్, నువ్వు మా ఇంట్లో ఉన్న కుక్కవే కదా, మా ఇంట్లో కానీ ఒక కుక్క ఉంది, దాని పేరు కానీ మేము బంగూల్ అని పెట్టున్నాము, ఉజ్జు అనేసి కానీ వీళ్ళైతే కుక్కను పిలిచినట్టు పిలుస్తూ ఉంటారు. కంగ్జే కానీ అడుగుతుంది, అసలు ఈ డెస్క్లో ఈ విధంగా అంతా రాసి పెట్టింది ఎవరు అనేసి కానీ తనకైతే కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంది. అరానా ఎంత బాధపడి ఉంటుంది అనేసి, చూడండి ఈ పిల్ల ఎట్ట ఏడుస్తూ ఉంది అనేసి కానీ వీళ్ళందరూ ఇంకా బుల్లి చేస్తూ ఉంటారు. ఎంతవరకు నేను మాత్రం ఓర్చుకునేది అనేసి మళ్ళీ అడుగుతుంది, ఈ డెస్క్లో ఈ విధంగా రాసింది ఎవరు అనేసి. వాళ్ళు ఏమీ చెప్పకుండా ఉండే లోపల కంగ్జేకి అయితే చాలా కోపం వచ్చేసి తన తలని బట్టి ఆ డెస్క్కి ఒక్కటే గుద్దు, అంతే తనైతే అక్కడే పడిపోతుంది. లేసుకో అనేసి తన జుట్టు పట్టి లాగి మరి కూర్చోబెట్టేసి, ఇప్పుడు చెప్పు, ఇంకో అమ్మాయిని కానీ పట్టుకుంటుంది, ఇప్పుడు చెప్పు మీరిద్దరిలో ఎవరు ఈ డెస్క్ని ఏ విధంగా చేశారనేసి,
నువ్వు అందరూ కానీ ఇక్కడ రండి, అసలు ఎవరు ఈ డెస్క్లో ఈ విధంగా చేసింది, అరానాని ఎందుకు ఈ విధంగా బాధ పెట్టారనేసి కానీ ఈ టీచర్ కానీ అయితే చూస్తాడనమాట. కంగ్జే ఫోటోని చూసిన వెంటనే వీడికి కానీ గుర్తొస్తుంది, ఓరి దేవుడా ఈ అమ్మాయే కదా మనల్ని నానా బూతులు తిట్టింది, ఇప్పుడు తను అయితే స్టూడెంట్గా వచ్చింది ఈ స్కూల్కి అనేసి కానీ మొత్తం గుర్తొచ్చేసి తను కానీ పరిగెత్తుకుంటూ వస్తారు. ఇక్కడైతే పిల్లకాయలందరూ కానీ రండి ఇక్కడ బాగా జాతర జరుగుతూ ఉందన్నట్టుగానే తనైతే మాప్ స్టిక్ని చేతిలో తీసుకునేసి దాన్ని అయితే ఇరిచి మరీ కర్రని చేతిలో పట్టుకునేసి మీకుంది చూడండి అనేసి ఆ డెస్క్ మీదనే ఆ బొల్లిని కానీ కూర్చోబెట్టేసి చెప్తారా లేదా, ఈ డస్ట్బిన్లో ఈ విధంగా అంతా రాసింది ఎవరనేసి మీరే చెప్తే మిమ్మల్ని వదిలేస్తాననేసి కానీ అడుగుతుంది. తను కానీ కొట్టడానికి కర్ర తీస్తుంది, అంత లోపల ఎవడో ఒకడు వచ్చి పట్టుకుంటాడు, ఎవర్రా నువ్వు అన్నట్టుగానే కంగ్జే కానీ చూస్తుంది అనమాట. అప్పుడు బోంగే వచ్చుంటాడు, చిక్కింది మేక అన్నట్టు, ఏం చేస్తున్నావు ఇక్కడ అనేసి కానీ వచ్చి ఒక్కరోజు కాల అంతలోపలేనా అనేసి కానీ నోరు మూసుకొని వెళ్ళలేదంటే నిన్ను చంపేస్తాను అనేసి కానీ వీడైతే బెదిరిస్తూ ఉంటాడు. అంటే వీడైతే ఆ రోజు నైట్లో కానీ ఆ క్రౌడ్లో చెప్పుంటాడు కదా ఇదే మాటే అని ఉంటాడు, నోరు మూసుకొని ఉండకపోతే నేను చంపేస్తాననేసి. అదంతా కానీ కంగ్జేకి అయితే మొత్తం గుర్తొస్తూ ఉంటుంది. అంతే ఒక తిరిగి వాడిని అట్టే నాకౌట్ చేసేస్తుంది, మెడ పట్టుకుంటుంది అనమాట. వాడి గొంతు పిసికేసేటట్టు ఒక గొంతు పట్టుకునేస్తుంది. అంత లోపల ఈ చేతిని అయితే మురికేసి వాడిని కొట్టడానికి వెళ్తుంది. ఆ లోపల ఇంకో చేతిని అయితే టీచర్ వచ్చి పట్టుకుంటాడు. అటే టీచర్ కానీ చెప్తాడు, లేదు కంగ్జే స్టూడెంట్స్ అంతా కొట్టుకోకూడదు అనేసి. కంగ్జే కానీ చూస్తుంది, నువ్వెవర్రా మధ్యలో అన్నట్టుగానే. పాపం పాలు తాగే బిడ్డలాగా ఉంటాడు ఈ టీచర్. పాపం వాడిని కొట్టడానికి కంగ్జేకి ఎలా బుద్ధి వచ్చిందో లేదో కానీ తన చేతిని అయితే బాగా తిప్పేసి పాపం ఆ టీచర్ అయితే ఏడుస్తాను నన్ను వదలక్క అన్నట్టుగానే వాడి మెడని పట్టుకునేసి బాగా నాకౌట్ చేసేసింది ఈ టీచర్. అయితే చూడాలి పాపం నన్ను వదలవా అన్నట్టుగానే చూస్తూ ఉంటాడు. బుల్లీలు ఇంకా బోక్ అందరూ కానీ చూస్తూ ఉన్నారు. మన క్లాస్ టీచర్కి ఈ పరిస్థితి అంటే మనల్ని ఇంకా ఏమేమి చేయబోతుందో తెలియదే అనేసి కానీ వచ్చిన మొదటి రోజే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కానీ ఒక ఆట ఆడుకుంటుంది కంగ్జే. దీంతో ఈ ఎపిసోడ్ కానీ అయిపోతుంది. ఈ డ్రామా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా కింద ఉన్న బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. అప్పుడే నెక్స్ట్ ఎపిసోడ్ కానీ మీకైతే వస్తుంది. బాయ్.